హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా అమెరికాలో లాస్ ఏంజలస్ పట్టణ పరివాహక ప్రాంతంలో తీవ్ర స్థాయిలో కార్చిచ్చు అంటుకొని ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో మీ అందరికీ ఐడియా ఉంటది. రకరకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఆ వీడియోస్ మీరు చూసే ఉంటారు. అయితే ఇంత పెద్ద విపత్తు జరగటానికి కారణం ఏంటి అని చెప్పేసి పెద్ద స్థాయిలో చర్చ అయితే జరుగుతా ఉంది. దీనిలో భాగంగా ఒక వార్త అనేది పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. ఏంటి అంటే వాషింగ్టన్ పోస్ట్ కథనం ఏదైతే అమెరికాలో ప్రముఖ మీడియా సంస్థ ఇచ్చిన కథనం ప్రకారం ఏంటి అంటే, ఈ యొక్క కార్చిచ్చు అనేది న్యూ ఇయర్ తర్వాతే పెద్ద ఎత్తున అంటుకోవడమే జరిగింది. లాస్ ఏంజలస్ పట్టణాన్ని, అదే హాలీవుడ్‌ని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు ప్రాథమికంగా వచ్చిన అంచనాలు ఏంటి అంటే, అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రోజు కొంతమంది బాణాసంచా కాల్చుకోవడం వల్ల అది అడవుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి కార్చిచ్చుగా మొదలయ్యి ఇంత పెద్ద స్థాయి విపత్తుకి, ఇంత పెద్ద స్థాయి నష్టానికి గురైంది అని చెప్పేసి ఒక కన్‌క్లూజన్‌కి అయితే రావడం జరిగింది. అయితే వాళ్ళు ఓన్లీ ఒక అంచనా మాత్రమే ఏసారు. దీని మీద మరి విచారణ చేయాలి. అయితే విచారణ చేయాలన్నా గానీ ఆడ మొత్తం బూడిదైపోయింది. విచారణ చేయాలన్నా కష్టం. అయితే ఇక్కడ వాళ్ళొచ్చిన ప్రాథమిక కన్‌క్లూజన్ ఏంటి అంటే, ఇంత పెద్ద నష్టం జరగటానికి దాదాపు 25,00,00,000 అంటే దాదాపు మన ఇండియా సగం రాష్ట్రాల బడ్జెట్ అది. దాదాపు అంత నష్టపోయారంటే మనం ఏ స్థాయి విపత్తు జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చనమాట. ప్రధానంగా ఏంటి అంటే, ఈ బాణసంచా ఏదైతే టపాసులు కాల్చడం వల్ల అది అడవిలోకెళ్ళి అప్పటి నుంచి ఈ యొక్క విపత్తు జరిగిందని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే రావడమే జరిగింది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మేడం. థాంక్ యూ.